కష్టపడిన ప్రతి ఒక్కడూ పైకి రాడు. కష్టానికి తోడు దేవుని కృప తోడై ఉండాలి. అదృష్టమని నమ్మకండి, దేవుని దయ కావాలి. అదృష్టం మీద ఆధారపడినటువంటి వాడు ఇంట్లో కూర్చొని అదృష్టం ఎప్పుడొచ్చిందా అని చూసేసరికి 60 ఏళ్ళు వస్తాయి. మీలో చాలా మంది అనుకోవచ్చు, అన్నయ్య నా తండ్రి చాలా పేదవాడు, కష్టజీవి, ఎవరో మాకు చెయ్యి అందించి పైకి లేపేటువంటి వారు లేరు. నా అనుకునేటువంటి వారు కాస్త కూస్తో ఉన్నా, కాస్తంత చూస్తే ఉద్యోగస్తులుగానే ఉన్నా ఎవరు మాకు సహాయం చేసేవారు లేరు. మా నాన్న మేము చదువుకునేటప్పుడు మా వాళ్ళల్లో చాలా మంది ఉద్యోగస్తులు ఉన్నారా, నువ్వు చదువుకో, వాళ్ళ పలుకుబడి ఉపయోగించి ఉద్యోగం ఇప్పిస్తారు అని అన్నారు. కానీ ఏమీ అలాంటిది ఏమి వర్కౌట్ అవ్వలేదు అనుకొని కుమిలిపోయేటువంటి వారు ఉండొచ్చు. తూర్పు లాగితే తూర్పు వైపు వెళ్తాడు, పడమట లాగితే పడమట వైపు వెళ్తాడు, ఉత్తరం లాగితే ఉత్తరం వైపు వెళ్తాడు, దక్షిణం అయితే దక్షిణం వైపు వెళ్తాడు. ఒకే ఒక్కడు మాత్రం నువ్వు పైకి రావాలని లాగుతాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. పైకి లాగితే పైకి వస్తాడు. కష్టపడిన ప్రతి ఒక్కడూ పైకి రాడు. కష్టానికి తోడు దేవుని కృప తోడై ఉండాలి. అదృష్టమని నమ్మకండి, దేవుని దయ కావాలి. అదృష్టం మీద ఆధారపడినటువంటి వాడు ఇంట్లో కూర్చొని అదృష్టం ఎప్పుడొచ్చిందా అని చూసేసరికి 60 ఏళ్ళు వస్తాయి. మీలో చాలా మంది అనుకోవచ్చు, అన్నయ్య నా తండ్రి చాలా పేదవాడు, కష్టజీవి, ఎవరో మాకు చెయ్యి అందించి పైకి లేపేటువంటి వారు లేరు. నా అనుకునేటువంటి వారు కాస్త కూస్తో ఉన్నా, కాస్తంత చూస్తే ఉద్యోగస్తులుగానే ఉన్నా ఎవరు మాకు సహాయం చేసేవారు లేరు. మా నాన్న మేము చదువుకునేటప్పుడు మా వాళ్ళల్లో చాలా మంది ఉద్యోగస్తులు ఉన్నారా, నువ్వు చదువుకో, వాళ్ళ పలుకుబడి ఉపయోగించి ఉద్యోగం ఇప్పిస్తారు అని అన్నారు. కానీ ఏమీ అలాంటిది ఏమి వర్కౌట్ అవ్వలేదు అనుకొని కుమిలిపోయేటువంటి వారు ఉండొచ్చు. తూర్పు లాగితే తూర్పు వైపు వెళ్తాడు, పడమట లాగితే పడమట వైపు వెళ్తాడు, ఉత్తరం లాగితే ఉత్తరం వైపు వెళ్తాడు, దక్షిణం అయితే దక్షిణం వైపు వెళ్తాడు. ఒకే ఒక్కడు మాత్రం నువ్వు పైకి రావాలని లాగుతాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. పైకి లాగితే పైకి వస్తాడు.